అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తోటకూర పప్పు చేయబోతున్నాను. అది ఎలాగో చూసేయండి. ఒక గిద్ద కందిపప్పు తీసుకున్నానండి, బాగా కడిగేసుకున్నాను. ఈ 2 తోటకూర కట్ చేసేసుకొని ఇది కూడా వాటర్లో కడిగేసుకున్నానండి. ఈ కుక్కర్లో మొత్తం వేసేసుకోవాలి. 3 పచ్చిమిరపకాయలు, ఇలా పసుపు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కారం వేసేసి ఇంకా మూత పెట్టేసి ఇంకా విజిల్స్ పెట్టుకోవాలి. 4-5 విజిల్స్ పెట్టుకుంటాను. వీడియోలు అప్లోడ్ చేయడమే, ఇంకా వీడియోలు తీయడమే కుదరట్లేదు. బాబు స్కూల్కి వెళ్తున్నాడు కదా, చూసి ఇంకా వీడియోలు చేయాలండి, తీయాలి, ట్రై చేస్తాను. మా బాబు ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా చాలా ఏడుస్తున్నాడు స్కూల్కి. ఇంకా పొద్దున్నే రాత్రి అంతా అంట్లు తోమేసుకొని, బట్టలు తోమేసుకొని, ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టుకొని పొద్దున్నే లెగిసి ఒక టమాటా ఉంటే వేస్తున్నాను. రాత్రి అంతా పని చేసేసుకొని ఇంకా పొద్దున్నే లెగిసి నీళ్ళు వస్తాయండి, ఇంకా వాటర్ తాగే నీళ్ళు అవి వస్తే పట్టుకోవాలి. అవి 2 బిందెలు వాటర్ పట్టుకొని ఇంకా దాని తర్వాత వాటర్ పట్టేసుకున్న తర్వాత ఇంకా టిఫిన్ ఏదో ఒకటి చేస్తాను. రాత్రి మినపప్పును కొద్దిగా బియ్యం నానబెట్టానండి, రొట్టెకి, మినప రొట్టె. అది రాత్రేమో నిన్న ఇడ్లీ, అదేనండి, ముట్టుకుల అని అంటారు కదా, ఆవిరి కుడుము. మా దాంట్లో ముట్టుకులు అని అంటారు. ఆవిరి కుడుము అదేనండి, ఆవిరి కుడుము. అది రాత్రి ఆవిరి కుడుము వేసుకున్నాను నిన్న. అవి పిండి ఉంటే ఇంకా రవ్వ వేసేసుకొని, ఇడ్లీ రవ్వ, ఇంకా రాత్రి ఇడ్లీ వేసుకొని తిన్నాము. ఇంకా మళ్ళీ రాత్రి మినప్పొట్టు, మేము ఎక్కువగా గుళ్ళ మినపప్పు తినమండి, ఈ పొట్టు మినపప్పే తింటాము. రాత్రి నానబెట్టేసుకొని కొద్దిగా బియ్యం నానబెట్టేసాను రొట్టెల కోసం. ఇంకా అది కడిగేసుకొని మిక్సీలో వేసేస్తాను. పిండి వేసిన తర్వాత మా పిల్లోడు లెగుస్తాడు కదా, ఇంకా మొహం కడిగేసుకొని ఇంకా వాడికి స్నానం చేయించి ఇది రొట్టెలు వేసేస్తాను. టిఫిన్ తినిపించేసి ఇంకా బట్టలు అవి తొడిగిచ్చేసి ఇంకా వెళ్ళేటప్పుడు ఇంకా చాలా ఏడుస్తున్నాడు. నాన్న కొట్టారు, ఏంటి వెళ్ళవని, రోజు ఇదే చేస్తున్నా. అయిపోయింది కదా, ఇంకా మెత్తగా స్మాష్ చేసేసుకొని ఇంకా తాలింపు వేసేస్తాను. అన్నం కూడా పెట్టేస్తున్నానండి. 8:30 కల్లా బస్సు వచ్చేసిద్ది. 8:10కేమో వెళ్ళిపోయిద్ది ఇటు. ఇక్కడ తుమ్మపూడికి వెళ్ళేసి 8:30, 8:20 అలా వచ్చేసిద్ది. మళ్ళీ సెకండ్ ట్రిప్ వచ్చిద్ది అంటున్నారు. మేము అంతవరకు ఇంకా రోడ్ల మీద ఇంకా ఎంతసేపు నిలబడాలని ఇంకా 8:30 తొందరగా పని చేసేసుకొని అబ్బాయిది ఇంకా ఇక్కడ వచ్చి బస్ దగ్గర నించుంటామండి పిల్లోడిని ఎక్కించడానికి. 8:30 కల్లా ఇక్కడ ఉంటాము. వచ్చేసరికి ఇంకా ఏడుస్తున్నాడు. వస్తాం లేరా, ఏడవ బాకు, ఎప్పుడు అర్థం చేసుకుంటాడు. ఇవాళ కూడా ఎంత ఏడుస్తాడో మా అబ్బాయి వెళ్ళడానికి.
స్కూల్ నుంచి వచ్చేసరికి ఇంకా నేను సబ్జా గింజలు పెరుగు మెత్తగా చేసేసి ఇంకా లస్సీ చేసేసాను. మా అబ్బాయికి చాలా ఇష్టం, సబ్జా వేస్తేనే తింటాడు, తాగుతాడు. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇస్తే తాగేసాడు వచ్చి స్కూల్ నుంచి వచ్చి. నిమ్మరసం నీళ్ళు కూడా వాళ్ళ నాన్న చేస్తే ఇంకా అది కూడా తాగేశాడు. నిన్నైతే కొబ్బరి నీళ్ళు కూడా తాగిపించానండి. స్కూల్లో కూర్చొని ఇంకా వేడి పిల్లల దగ్గర వేడి ఉంటుంది కదండి, వేడి చేసిద్ది. ఇంకా మజ్జిగ నీళ్ళు అలా కొబ్బరి నీళ్ళు అలా ఇవ్వాలి పిల్లలకి. అసలు ఎండాకాలం పోయినా కూడా అసలండి ఎంత వేడిగా ఉందో అసలు ఎండలు, అసలు అమ్మో అసలు ఎంత ఇదిగా ఉందండి. అసలు చెమటలు పోసి అసలు అమ్మో మామూలుగా లేదు ఇంట్లో. అసలు బయట వాళ్ళకి ఇంకా తిరిగే వాళ్ళకి మగవాళ్ళు పాపం ఎలా ఉంటున్నారో, ఆ వేడికి ఎలా తట్టుకొని వండుతున్నారో. ఇంట్లోనే ఉంటే ఆ వేడికి అసలు ఎంత ఉబ్బగా ఉంటుందో ఇంట్లో. మెత్తగా చేసేసానండి, చూశారు కదా. ఇంకా తాలింపు వేసుకుంటున్నాను. మా అబ్బాయికి ఇంకా రొట్టెలను చికెన్ కూర చేయాలంట. మా అబ్బాయికి లంచ్. వద్దులేరా వేడి చేసిద్ది, తినకూడదు, పెరగన్నం పెడతాను తీసుకెళ్ళని చెప్తున్నాను. వాళ్ళ నాన్న ఏమో పిల్లోడు అడిగాడుగా చెయ్యి తీసుకొస్తాను చికెన్ అని అంటున్నారు. వాళ్ళు లెగిస్తే ఇప్పుడే ఏం చెప్తారు. టిఫిన్ తినిపించి తొందరగా ఇంకా పిల్లోడికి లంచ్ ప్రిపేర్ చేసి పెట్టాలండి పిల్లోడికి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అక్కడేమో తొందరగానే ఎక్కుతారేమో, ఇక్కడికి వచ్చేసరికి 4 అయిద్దండి. ఫస్ట్ రోజేమో 4:15 అలా అయింది వచ్చేసరికి మా పిల్లోడు. ఇంకా 2 రోజుల నుంచి తొందరగానే ఇంకా 4 అయ్యేసరికి తొందరగా వచ్చేస్తున్నాడు. ఇంకా 3:48కి ఇంకా 58కి అలా తొందరగా పావు తక్కువ 4కి అలా ఎలా ఎక్కుతున్నారో తొందరగానే ఎక్కుతారు. ఇక్కడ వచ్చేసరికి ఇంకా 4 అయిద్ది. ఒకసారి అయితే నేను నించోలేదండి, ఇంకా టైం తెలియలేదు. టీవీలో టైం చూసి చేస్తే ఇంకా 2 నిమిషాలు అలా ఉన్నాయి. ఇంకా వెళ్దాంలే బస్ దగ్గరికి. బస్ అంటే మా సందులో మా సందు ఇటు ఉంది కదండి, మా సందు అక్కడ నుంచుంటే ఎదురుగా, మా సందు ఎదురుగా నించుంటే బస్సు వచ్చిద్ది. బయట నించుంటాము. ఇంకా టైం ఉందిలే అని నేను ఇంట్లో ఉన్నాను. అంతలోకి మా బాబు ఇంకా బ్యాగ్ తగిలించుకొని ఇంకా టిఫిన్ లంచ్ బ్యాగ్ తీసుకొని వచ్చేసాడు అమ్మ అని. ఏడవకుండా వెళ్తుంటే బాగుండేది, ఇంకా ఏడుస్తూ ఉంటే మా అబ్బాయి నాకు ఎలాగో ఉండిద్ది. ఈరోజైనా ఏడవకుండా వెళ్తే బాగుండు అనిపిస్తుంది. ఎక్కేటప్పుడు ఒకటే ఏడుపు మా పిల్లోడికి. స్కూల్కి వెళ్ళే వరకు ఏడుస్తున్నాడేమో, ఇంకా క్లాస్లో వెళ్ళిన తర్వాత ఊరుకుంటాడేమో. వాళ్ళ నాన్న ఎక్కిస్తున్నారు. ఇంకా నాకైతే అసలు మరీ గారాబం ఎక్కువ చేస్తాడు, మాట వినడు. ఇంకా ఎత్తుకుంటే అసలు దిగిపోతున్నాడు, పరిగెత్తున్నాడు. వాళ్ళ నాన్న ఎలాగో కొట్టి తిట్టి అలా వెళ్తున్నాడు. వాళ్ళ నాన్న ఉన్నా కూడా ఏడుస్తున్నాడు. ఏడవకుండా వెళ్తే బాగుండు అనిపిస్తుంది. అంతేనండి, చూశారు కదా మా తోటకూర పప్పు. అంతేనండి, ఓకే బాయ్.